నమస్తే అండి. వెల్కమ్ టు వీవీఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మన ఛానల్లో వీడియోస్ పెట్టి నేను చాలా నెలలు అవుతుందండి. ఇక నుంచి రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టడానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, హోపోనోపోనో గురించి కూడా నేను మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ని, నేను నేర్చుకున్న నాలెడ్జ్ని మీ అందరితో షేర్ చేసి నా లైఫ్లో వచ్చిన మిరకిల్స్ మీ లైఫ్లో కూడా రావాలని కోరుకుంటూ ఇక లెట్స్ గో టు ద వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. కొత్తగా ఛానల్ని వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన వీడియోస్ కానీ రెమెడీస్ కానీ అన్నీ మీ ముందు ఉంటాయి. ఓకేనా? నేను ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సింపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉపయోగించి మీరు మీ లైఫ్లో ఉన్న గోల్స్ని కూడా చాలా ఈజీగా, సులభంగా, చాలా సులభంగా అయితే మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్ని ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వాళ్ళ జీవితాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుని అప్లై అయితే చేస్తున్నారు కానీ జరగట్లేదని కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. కొన్ని వాళ్ళ డౌట్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు మెయిన్ ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళ జీవితాల్లో అప్లై చేస్తారో వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళ డిజైర్స్ కానీ అవి మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారంటే కనుక మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని వాళ్ళు నమ్మించలేకపోవటం. మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ సబ్కాన్షియస్ మైండ్ యొక్క పాత్ర ఏంటంటే కనుక దాన్ని మనం ఎప్పుడైతే ఇంప్రెస్ చేయగలుగుతామో, దాన్ని నమ్మించగలుగుతామో అవి మనకి మన రియాలిటీలో రావడానికైతే అవకాశం 100% అయితే ఉంటుంది. సో అది ఎంత నమ్మితే, ఎంత బిలీవ్ చేస్తే మనకి అంత పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ సింపుల్ టెక్నిక్లో నేను చెప్పే 2 స్టెప్ మెథడ్ ఏదైతే ఉందో అది మీ మైండ్ సెట్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్ చెప్పిన తర్వాత నా లైఫ్లో జరిగిన మిరకిల్స్ చాలా ఉన్నాయండి. ఒక మిరకిల్ గురించి అయితే నేను మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను షేర్ చేస్తాను. ఇంకా రాబోయే నా నెక్స్ట్ వీడియోస్లో కూడా నా మిరకిల్స్ అనేవి, నా లైఫ్లో జరిగిన మిరకిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా? ఈ 2 స్టెప్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఇమీడియట్గా మీకు ఏదైతే గోల్స్ కొన్ని ఉన్నాయో ఆ గోల్స్ని ఒక 3 గోల్స్ తీసుకోండి. ఆ 3 గోల్స్ని ఒక పేపర్, పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టండి. పేపర్ మీద రాయండి. స్టెప్ 2లో ఏం చేస్తారంటే కింద ఇవి నాకు ఎందుకు సాధ్యపడతాయి, ఇవి నా లైఫ్లో ఎందుకు జరుగుతాయి అని రాసి దాని కింద ఒక 5 రీజన్స్ రాయాలి. మీకు ఇంకా డీటెయిల్గా కొంతమంది ఇంగ్లీష్లో కూడా అడుగుతూ ఉంటారు కదా. ఇంగ్లీష్లో అయితే కనుక వై ఐ బిలీవ్ ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ అని చెప్పేసి మీ పైన మీ గోల్స్ రాసుకొని కింద ఇలా రాసేసి కింద దానికి ఒక 5 రీజన్స్ అయితే కనుక మీరు రాయాల్సి ఉంటుంది. నేను ఇంకా ఎగ్జాంపుల్తో సహా చెప్తాను, వినండి. ఈ 5 రీజన్స్ని మీరు ప్రతిరోజు రాయాలండి. పైన క్వశ్చన్ అది రాయటము, వై ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ అని రాసుకోవటము, తెలుగులో అయితే కనుక ఇది నాకు ఎందుకు సాధ్యపడుతుందని రాయటం. కింద మీ 5 రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎవ్రీడే రాయాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది సాధ్యపడుతుందని నేను ఎందుకు నమ్మాలి, లేదా ఎందుకు నాకు ఇది సాధ్యపడుతుందని నమ్మాలి. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించడమే కదండి లా ఆఫ్ అట్రాక్షన్ అంటేను. ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మిస్తామో అది మన రియల్ లైఫ్లోకి వస్తుంది కదా హ్యాపీగా. సో అందుకని ఇది నేను ఎందుకు నమ్మాలి, ఇది సాధ్యపడుతుంది నా జీవితంలో అని ఎందుకు నమ్మాలి అని రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి నెల ఒక 5 లక్షలు కావాలి, ఒక 5 లక్షలు రావాలి అనుకోండి. దానికి మనం ఎలా రాయాలనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ పైన మీకు గోల్ రాయాలి కదా. నేను ప్రతి నెల 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. ఓకే, అది రాసిన తర్వాత కింద వై ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ ఇంగ్లీష్లో అయితే కనుక, తెలుగులో అయితే కనుక ఇది నాకు ఎందుకు సాధ్యపడుతుందని నమ్మాలి. ఓకే, ఇప్పుడు దాని కింద ఒక 5 రీజన్స్ అయితే రాయాలి. ఇది ఎందుకు సాధ్యపడుతుందని నమ్ముతున్నారో మీరు ఒక 5 రీజన్స్ అయితే రాయాలన్నమాట. చెప్పాను కదా. దాంట్లో ఫస్ట్ రీజన్ ఏం రాస్తారంటే ఎందుకు ఇది సాధ్యపడుతుందని నేను నమ్మాలి అంటే కనుక ఎందుకంటే ధన ప్రవాహం నా జీవితంలో చాలా సులభంగా వస్తుంది. మనీ ఫ్లోస్ ఇంటూ మై లైఫ్ వెరీ ఈజీలీ, క్విక్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ. అంటే చాలా సులభంగా నా జీవితంలోకి బ్రహ్మాండంగా వస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే కనుక, సెకండ్ రీజన్ ఇప్పుడు ఏం రాయాలంటే నేను ఇది సాధ్యపడుతుందని ఎందుకు నమ్మాలి అంటే నేను చేసే పనిని చాలా ఇష్టంతో చేస్తాను. ఇక్కడ పని అంటే ఎవరి బిజినెస్ కానీ, ఎవరి జాబ్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ కానీ, బిజినెస్ కానీ
ఏదైనా సరే అది ఇష్టంతో చేస్తున్నానని. అలాగే దాన్ని చాలా ప్రేమతో, అత్యంత ప్రేమతో నేను దానిపై దృష్టి నిలిపి దానిని బాగా చేస్తానని. ఇక్కడ ఇంకొకటండి, నమ్మాలి అన్న ప్లేస్లో నమ్ముతున్నాను అని చెప్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. సో అందుకే నమ్ముతున్నాను అని చెప్పి రాయండి. నమ్ముతున్నాను, ఎందుకు నేను దీన్ని నమ్ముతున్నాను అంటే గనక అని ఈ రీజన్స్ అయితే రాయండి. నమ్ముతున్నాను అని చెప్పండి. థర్డ్ రీజన్ వచ్చేసి, ఈ గోల్ని ఇది సాధ్యపడుతుందని నేను ఎందుకు నమ్ముతున్నానంటే గనక ఐఎమ్ ద అబండెంట్ చైల్డ్ ఆఫ్ అబండెంట్ యూనివర్స్. తెలుగులో అయితే గనక నేను సమృద్ధి గల విశ్వం యొక్క సమృద్ధి గల పిల్లాడిని లేదా పిల్లని, ఇట్లాగా. ఫోర్త్ రీజన్ ఏంటంటే కనుక ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై లైఫ్. అంటే నా జీవితాన్ని యొక్క సృష్టికర్తని నేనే. అంటే నా జీవితంలో నేను ఏది పొందాలి అనుకుంటే కనుక అది నేను కోరుకున్నట్లుగా నేను క్రియేట్ చేయాలి, నేను క్రియేట్ చేస్తేనే అది జరుగుతుంది అని. ఓకేనా? ఇంకా దీనికి మళ్ళా అంటే ఇది సాధ్యపడుతుందని నేను ఎందుకు నమ్ముతున్నానంటే ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ మై లైఫ్. అది తెలుగులో అయితే నేను ఇది సాధ్యపడుతుందని ఎందుకు నమ్ముతున్నానంటే కనుక నేను నా జీవితం యొక్క సృష్టికర్తని. ఫిఫ్త్ రీజన్ కనుక ఏం రాయాలంటే నేను ఏది అడిగితే అది విశ్వం ఇస్తుంది. మనం ఫోర్త్ పాయింట్లో ఏం రాసాము? నేను సమృద్ధి గల విశ్వం యొక్క సమృద్ధి యొక్క పిల్లాడిని అని రాసాము. సమృద్ధి గల విశ్వం యొక్క సమృద్ధి గల పిల్లాడిని అన్నప్పుడు మనం ఏది అడిగితే అది యూనివర్స్ ఇస్తుంది కదండి. అదే నేను ఏదైతే అడుగుతానో అది యూనివర్స్ నాకు హ్యాపీగా ఇస్తుందని, అబండెంట్గా ఇస్తుందని రాయాలన్నమాట. ఇవి 5 రీజన్స్ అండి. ఇవి డైలీ రాయండి. ఇలాగా మీ కోరిక తీరే వరకు రాయొచ్చు, 21 డేస్ రాయొచ్చు, మీ ఇష్టం. అలా మీరు ప్రతిరోజు మీ గోల్స్ రీచ్ అయ్యే వరకు మీరు రాస్తూనే ఉండండి. 21 డేస్ రాసి చూడండి. ముందు మీకు మార్పు అయితే మొదలవుతుంది. ఓకేనా? మీరు ఎంత నమ్మితే అంత తొందరగా వస్తాయండి రిజల్ట్స్. అదే మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించడం అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్ ఇంప్రెస్ అయితే అది మన రియల్ లైఫ్లోకి వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే నీడ్ ఉందో. నేను మిరకిల్ గురించి షేర్ చేస్తానని చెప్పాను కదండి. వీడియో లెంతీ అయితే కనుక నేను కొంచెం చెప్పేసి తర్వాత నెక్స్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు యాక్చువల్గా ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నామండి ప్రజెంట్. ఇక్కడ యాక్చువల్గా విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామన్నమాట. సో మేము విజయవాడలో ఉన్నప్పుడు అక్కడ నేను మామూలుగా ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో షిఫ్ట్ అవ్వాలని, అది కూడా నా మేనిఫెస్టేషన్ అండి, ఇక్కడ షిఫ్ట్ అవ్వటము, ఇక్కడ సెటిల్ అవ్వటము. సో అందుకని చెప్పేసి నేను ఇలాగ హౌస్ ఇలా జూబ్లీ హిల్స్లో ఇలా ఈ టైప్లో కానీ ఇంకెక్కడైనా చూద్దామని చెప్పేసి నేను ఆ ఏరియాస్ కోసం వెతుకుతుంటే నాకు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది నాకు గూగుల్లో అయితే కనపడిందండి. అది కనపడినప్పుడు నేను జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాను. ఏం లేదు, ఇది ఎక్కువసేపు కూడా చేయలేదు, మేము అక్కడికి వెళ్ళినట్టు, అక్కడ స్టే చేసినట్టు, అక్కడ ఫొటోస్ కూడా దిగినట్టు. ఆఫ్టర్ 1 year అది తీరిపోయింది.